అందరికి నమస్కారం. నా పేరు ఇరేష్ బాబు. నేను శ్రీ చైతన్య బ్రాంచ్ 1 ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. 9వ తారీఖు అంటే మొన్న 9వ తారీఖు సాయంకాలం 4 గంటలకు బండి శేఖర్ అనే వ్యక్తి జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా చెప్పుకుంటూ అతను మా పేరెంట్. అతను వాళ్ళ అమ్మాయి మా దగ్గర 10th క్లాస్ చదువుతుంది. ఈ కారణంగా అతను హాల్ టికెట్ అడిగారు. కొద్దిగా ఫీజు పెండింగ్ ఉంది, ఇంతవరకు కట్టలేదు, దయచేసి కట్టమని అడిగితే కట్టకుండా నేను కట్టనని చెప్పేసి నా మీద దుర్భాషలాడుతూ భౌతిక దాడులు చేశారు. ఈవెన్ ఆడవాళ్ళు ఉన్నప్పటికీ కూడా చూసుకోకుండా దుర్భాషలాడుతూ అగౌరవపరిచారు. దానికి మనస్తాపానికి గురై నేను ఈరోజు గౌరవమైన డిఎస్పీ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద పోలీసు వారు కఠిన చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇచ్చారు. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో లీగల్ అడ్వైజర్గా ఉన్నాను. ఈరోజు డిఎస్పీ సార్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఏ స్కూల్ అయినా సరే మీరు డబ్బు విషయంలో కానీ ఫీజు విషయంలో కానీ ఏదైనా అడగాలన్నప్పుడు మంచిగా మాట్లాడండి, అంతేగాని భౌతిక దాడులకు దిగ్గకూడదని, వివిధ పదజాలాలతో మాట్లాడకూడదని నేను మనవి చేస్తున్నాను. బండి శేఖర్ అనే ఒక పేరెంట్ గారికి నా విజ్ఞప్తి ఏమంటే, మీరు ఎప్పుడైనా మాట్లాడండి, కానీ టీచర్ని కొట్టకూడదు, రెండవది వచ్చి తిట్టకూడదు. మీరు ఏది ఉన్నా కూడా వాళ్ళ మీద ఏమైనా ఉంటే వాళ్ళ మీద కంప్లైంట్ చేయండి, పై అధికారులు చెప్పండి. అంతేగాని మీరు భౌతిక దాడులు తిరిగితే పనిచేసే వాళ్ళ మీద ఎలా ఉంటుంది? ఇదే కాదు, ఇది ఇది మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఇది మంచిది కాదని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఏదైతే 9వ తారీఖు నాడు శ్రీ చైతన్య స్కూల్లో ప్రిన్సిపల్ వీరేష్ గారిపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ వారికి పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు గుంతకల్ డిఎస్పీ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకమైన భౌతిక దాడులు ఏ విధమైన పరిణామాలకు దారితీస్తాయని చెప్పి ఈ సందర్భంగా పేరెంట్స్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి పరస్పర దాడులు ఒక క్యాంపస్ లేక వచ్చి దాడి చేసినారంటే ఆ క్యాంపస్ లో కూడా చాలా మంది ఉంటారు, మళ్ళీ తిరిగి దాడి చేస్తే ఏ రకమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి మేమెవరు కూడా అటువంటి దాడుల్ని ప్రోత్సహించం. వారు దాడి చేసినప్పుడు కూడా సమన్వయంతో, ఇంకా చట్టాల మీద నమ్మకంతో, పోలీసు వారి మీద నమ్మకంతో ఈరోజు ఎవరైతే దాడి చేసినారో జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ అనేటువంటి బండి శేఖర్ అనేటువంటి వ్యక్తి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తూ, రాబోయే రోజుల్లో ఇటువంటి దాడులు ఎవరికైనా పాల్పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము కూడా తిరిగి దాడులు చేస్తే ఏమవుతుందని ఒకసారి ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.